విస్తృతంగా త్రాగునీరు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఎక్కడైనా కానీ కుటుంబ ప్రభుత్వం ఏర్పడినాక పింఛన్లు అయితేనేమి, మొత్తం సీసీ రోడ్లు ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా పట్టుకొని పని ఎమ్మడే చేస్తున్నారు. ఏదన్నా కానీ అనుకుంటే ఇప్పుడు పని ఇది లేదు అంటే అది మరి ఇమ్మీడియట్గా పని చేస్తున్నారు. మరి కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మంచి పనులు జరుగుతున్నాయి. ఈ యొక్క భీము విధానము కేంద్రము, రాష్ట్రము, ఇక్కడ ఉండే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేఈ శ్యామన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము, లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలుగా ఖర్చులు తగ్గిస్తూ జన్మకి మేలు జరిగే విధంగానే పరిపాలన చేస్తున్నారు. నిరంతర ప్రకృతితో చేసుకోమని చెప్పి పేదవాళ్ళు ఎక్కడున్నా సరే బియ్యం కార్డులు ఆపుకోకుండా నిరంతర శ్రమతోనే చేసుకొని తినే వాళ్ళకందరికీ బియ్యం కార్డులు అందించాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని అన్ని విధాలుగా పేద ప్రజలు అనేదే కనపడకూడదు. ఇక్కడ వాతావరణం ఈ యొక్క జిల్లా కానీ తాలూకాలు కానీ బాగుపడాలా, అక్కడ ఉండే గ్రామస్తులు కూడా బాగుండాలా పేదవాళ్ళు అని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకొని మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా వారానికి దాదాపుగా 4 సార్లు 5 సార్లు వచ్చిపోతున్నాడు. మాకు అదే ఆనందంగా ఉంది. ప్రభుత్వం అనేది ఇటువంటిగా ప్రజలకి దగ్గర చేరువైతే అన్ని విధాలుగా పేద ప్రజలు అనే వాళ్ళు ఎప్పటికీ నిరంతరము అనే ఒక ఆనందంతోన మేమందరం బాగా ఖుషిగా ఉండామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ప్రజానీకం కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, తర్వాత రైతులు కానీ అందరూ కూడా సురక్షితంగా ఈ పరిపాలనలో నడవడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రేషన్ సంబంధించి గతంలో వ్యాన్ ఉండేది. ఈ వ్యాను ఎప్పుడో వచ్చేది, సరిగా ఆ యొక్క రేషన్దారులకి రేషన్ అందేది కాదు. మరి ఇప్పుడు కంటిన్యూగా మరి దాదాపు 5 రోజులు రేషన్ ఇస్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క పేదవారికి మరి అందేదానికి అవకాశం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పింఛన్ల విషయాలకు పెన్షన్లకు సంబంధించి మరి గతంలో కేవలం మరి 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలకు 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్ 4 విడతలుగా పెంచడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి ఈరోజు పింఛన్ పెంచి ఈరోజు 3,000 నుండి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం ఈ నెలలోనే మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఉచిత గ్యాస్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టినాం. అలాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో మొదలు పెడతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల పింఛనుదారులు ఇంటి దగ్గరే 1వ తారీఖునే తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాజధాని అమరావతి డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. అలాగే 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు ప్రతి నెల ఇంతకు మునుపు రేషన్ తీసుకోవాలంటే వ్యాను ఎప్పుడు వస్తుంది అని ప్రతిరోజు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలా లేకుండా రేషన్ ఈ నెల నుంచి రేషన్ షాపుల్లోనే ఇవ్వడం వల్ల మనకు వీలున్నప్పుడు పోయి తీసుకోవడం జరుగుతుంది.